చికెన్ పకోడీ, జీడిపప్పు చికెన్ పకోడీ. చూడండి ఫ్రెండ్స్, మన ఈరోజు జీడిపప్పు చికెన్ పకోడీ అయితే తెచ్చింది నేను. ఇదిగోండి, ఈరోజైతే కోడి పకోడీ అయితే ఎంతనేనండి. చికెన్ అయితే అన్ని కొడుతున్నాడు. అన్ని దగ్గర అయితే కోడి పకోడీ చాలా బాగుంటది. ఇదేనా అన్నయ్య బాగా వేస్తాడు చికెన్ మొత్తం పకోడీ. కానీ చాలా ఫేమస్ అండి అన్నయ్య చికెన్ పకోడీ అంటే. మన భీమవరం ఎరం పార్క్ దగ్గర, మన ఈ సేవా కేంద్రం దగ్గర డైలీ ఉంటుంది. మనకి శనివారం ఆదివారం అయితే అసలు ఖాళీ ఉండదు. నేను చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. కనిపిస్తుంది అన్న అన్నీ అయితే మసాలాలు కలుపుతున్నాడు. చూస్తున్నాను అన్న పక్కన ఇలాగ బాగా కనిపిస్తుంది. ఓకే, అన్ని దాంట్లో వేసాడు. ఓకే అన్న. అన్నారంటే ఎరం పార్క్ దగ్గర గుంపుడు అన్నీ వేస్తాను అన్నారు అని ఇక్కడికి వచ్చింది. కూడా ఆయన షాప్ పేరు మన ఎరం పార్క్ దగ్గర ఈ సేవా కేంద్రం ఎదురుగా ఉంటుంది. అయితే అన్నీ కోడి పకోడీ అయితే బాగా వేస్తాడు. ఇవి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. అయితే కోడి పకోడీ అన్ని జీడిపప్పు అన్నీ బాగా వేస్తాడు. అన్నీ వేస్తాడు బాగా. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, అదిరిపోద్ది. ఇవన్నీ అన్నీ అయితే ఇక్కడ 10 సంవత్సరాలు చేస్తున్నారండి చికెన్ పకోడీని. కానీ చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. చాలా చాలా బాగా చేస్తారు అన్నయ్య. ఇవన్నీ ఫ్రెండ్స్ చూడండి ఎలా చేస్తున్నారు అన్నయ్య. డైలీ ఉంటుంది ఇక్కడ షాప్ అయితే అనేది. శనివారం ఆదివారం అయితే చాలా బిజీగా ఉంటుంది, చాలా జనం ఉంటారు. అన్నీ అయితే జీడిపప్పు అన్నీ వేసి చేస్తాడు పకోడీ. చాలా బాగుంటుందండి. మన వాళ్ళు ఎవరైనా వీడియో చూసిన వాళ్ళు అయితే కనుక మన ఈ సేవా కేంద్రం ఎదురుగా ఉంటుందండి అన్ని షాపు. అక్కడికి వచ్చి మీరు ఎవరైనా సరే ఒకసారి టేస్ట్ చేసి వెళ్ళండి, మీకే తెలుస్తుంది ఎలాగున్నది ఏంటి పకోడీ అనేది. భీమవరంలో అయితే అన్నీ నెంబర్ 1గా వేస్తాడు చికెన్ పకోడీ. బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి టేస్ట్ చేసి చూసుకోండి. మాకు ఎలా ఉందో మెసేజ్లో పెట్టండి, కామెంట్స్లో, మీకే అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఒక్క నిమిషం వస్తున్నా. ఇదిగోండి ఫ్రెండ్స్, పకోడీ అయితే ఇలా వచ్చిందండి. చాలా బాగుంది, స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. అన్నీ దీంట్లో జీడిపప్పు అన్నీ వేసి చేస్తున్నాడు. ఇంకా నాకు ఫోటో తీస్తున్నాగా. ఓకేనా? చికెన్ పకోడీ, జీడిపప్పు చికెన్ పకోడీ. చూడండి ఫ్రెండ్స్, మన ఈరోజు జీడిపప్పు చికెన్ పకోడీ అయితే తెచ్చింది నేను. మన భీమవరంలో ఎక్కడ బాగుంటుంది అని చెప్పి నెతికి మరీ తెచ్చానండి చికెన్ పకోడీ అయితే. మన భీమవరం వీరం పార్క్ దగ్గర విశాఖ కేంద్రం ఎదురుగా అన్ని అయితే చికెన్ పకోడీ వేస్తాడండి. చాలా బాగా వేస్తాడు, అసలు అక్కడైతే ఖాళీ ఉండదు శనివారం ఆదివారం అయితే. ఈ రోజు అయితే నేను ఇంట్లో పిల్లల కోసం అని సరదాగా టైంపాస్కి స్నాక్స్ కింద తిందామని చెప్పి చికెన్ పకోడీ అయితే తెచ్చింది ఫ్రెండ్. ఎలా ఉంది ఏంటో మనం అయితే ముందుగా టేస్ట్ చేసి చెప్తాం ఫ్రెండ్స్. ముందుగా మన కొత్తగా ఎవరైనా వీడియో చూసినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా అయితే మన వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. కమాన్ ఫ్రెండ్స్, రాజండి తీసుకో. ఓకేనా? ఇదిగోండి ఫ్రెండ్స్, ముందుగా అయితే మనం
చికెన్ పకోడీలో నిమ్మకాయ అయితే పిండుకుందాం. చికెన్ పకోడీ స్మెల్ అదరగొట్టేసిందండి. నిమ్మకాయ మీద కూడా పిండుదాం. ఉల్లిపాయ మీద కూడా నిమ్మకాయ పిండుదాం. ఇవ్వండి ఫ్రెండ్, చికెన్ ఫ్రై మనకి ఎలా అంటే ఊడొచ్చేస్తుంది ముక్క. అసలే చాలా బాగుంది. టేస్ట్ చేద్దాం ఫ్రెండ్. సూపర్ ఉందండి పకోడీ అయితే మనకి. చికెన్ పకోడీ చాలా బాగుంది. మీరు కూడా అక్కడ ఎప్పుడైనా తినాలనిపిస్తే కనుక మన వీరం పార్క్ దగ్గర విశాఖకేంద్రం ఎదురుగా వేస్తారండి. ఎప్పుడు తెచ్చింది తినండి ఫ్రెండ్, చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్, జీడిపప్పు ఫ్రెండ్, జీడిపప్పు పకోడీ చాలా బాగుంది. చికెన్ పకోడీ అయితే టేస్ట్ అయితే అదిరిపోయింది. ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్. ఈ చికెన్కి ఉల్లిపాయ ముక్కలు నంజెట్టుకుని తింటే అదిరిపోద్ది. ఎక్సలెంట్గా ఉంది. ఎలా ఉంచండి? చాలా బాగుంది.